ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మేము రాబడిన సమాచారం మేరకు కందుకూరు నుంచి అగసానూరుకు పోయే రోడ్డులో గల రాఘవేంద్ర పంప్ హౌస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యము నిల్వలు చేసినారు, దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి సమాచారాన్ని పొంది అక్కడ దాడి చేసినప్పుడు అక్కడ అగసానూరుకు చెందినటువంటి భీమేష్ అనేటటువంటి వ్యక్తి మరియు కోసిగి గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా 12 బాక్సుల మద్యాన్ని 2 సంచులలో పెట్టుకునేసి దాన్ని తరలించడానికి సిద్ధమై ఉండగా వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ భీమేష్ అనే అతను చుట్టుపక్కల గ్రామాలకంతటికీ సప్లై చేసేటటువంటి వ్యక్తి అని, తర్వాత ఈ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి కోసికి చెందిన వ్యక్తి అప్పుడప్పుడు అతనికి సహాయకంగా వెళ్తూ అతని దగ్గర నుంచి కొన్ని బాక్సులు తెచ్చుకొని 2-3 బాక్సులు కోసిగిలోన అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి అని నిర్ధారణ తేలింది. దాని ప్రకారంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో పట్టుకునే దాంట్లో కార్తీక్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది భరత్, మునిరంగడు మరియు రవి పాల్గొనడం జరిగింది. నా పేరు భార్గవ్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ కోసిగి.